ప్రతి పేషెంట్ ఏదో ఒక బాధతోనే వస్తాడు, నొప్పి ఉంటుంది, ఏదైనా వేరే ఉంటుంది, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అక్కడే అలర్ట్ చేసినాం. అది డాక్టర్ గారు కూడా చెప్పినారు దీన్ని పరిస్థితి. పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయడం ఈజీ, రిజల్ట్ ఓరియంటేషన్ ఉండాలి. మనం ఇక్కడ తీసుకుపోయి పోస్ట్ చేయడం ఈజీ, దాని ఆన్సర్ రావడం కాదు, మనకు పని కావాలా. ఇప్పుడు ఇది మన హాస్పిటల్, ఇది 4 స్టాఫ్ లేరంటే దాదాపు ఒక 50 మంది 60 మంది పేషెంట్స్ ఎవ్రీడే సఫర్ అవుతారు. స్టార్టింగ్ నుంచి 4 స్టాఫ్ అదే జరుగుతూనే ఉంది ఇప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి మనం 2 years నుంచి ఇదే ఉంది. ఇప్పుడు మధ్యలో కాదు కదా, అప్పటి నుంచి కరెక్టే. మనం రాకముందు వాస్తవంగా అయితే నాకు హాస్పిటల్ కమిటీ మీటింగ్కి వచ్చే కూడా ఇంట్రెస్ట్ లేదు, ఆనెస్ట్గా చెప్తాను. ఎందుకంటే మనం ఏదో చెప్పేసిపోతాను కానీ ఏమి చేయరు. డయాలసిస్కి డబ్బులు తెచ్చి ఇచ్చినాం, మెషిన్లు తీసుకునే మూడ్లో లేరు, ఇండెంట్ పెట్టేసి ఆయనే తీసిపోయినా. తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఇదిగా డైవర్ట్ చేసినాం LADFలో. స్టిల్ ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పిన. లాండ్రీకి ఏదైనా మీరు ఒక సజెషన్ ఇవ్వండి నాకు, అడ్వాన్స్ లాండ్రీకి అని చెప్పినాం. మీరు ఇంతవరకు దాని గురించి ఎప్పుడు మాట్లాడిన పాపని ఎవరు పోలా. మూడోది IVRS పెడితే మనకున్నంత చెడ్డ పేరు హాస్పిటల్ జిల్లాలో ఎవరికి లేదు. వీళ్ళందరికీ అర్థం కాదు ఏమంటే మనంతకు మనమే గొప్పవాళ్ళం అనుకుంటే కాదు, పబ్లిక్ రెస్పాన్స్ ఒకటి ఉంది. దిస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ రీజన్స్. IVRS అనేది ఏదో క్యాజువల్గా మేము పెట్టించుకొని మీకు అగెనిస్ట్గా తీసుకునే కాదు, అది ఇట్ ఈస్ పబ్లిక్ ఒపీనియన్. వీ షుడ్ రెస్పెక్ట్ దట్. మనం గౌరవించాలి. నా గురించి IVRS పెట్టినా వచ్చేదానికి వాస్తవాలు ఉంటాయి, అది తప్పు కాదు. దాన్ని బ్యాడ్గా చూపించి అవంతేలే ప్రభుత్వానికి వచ్చేటివి అట్లే వస్తాయిలే అట్లా అనుకుంటే మామూలు మా నాయకులకు ఉంది రోగం. అది సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, ఆ సర్వే రిపోర్ట్ విరిగిపోతుంది. ఆ రోడ్ ఇంటర్నల్ దానికి గతంలో మీరు ఏం చెప్పండి, మీరు కాదు సార్, గతంలో ఏం చెప్పారంటే మెయిన్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేదాకా వెహికల్స్ రోడ్డు పాడైపోతుంది, అదైనా వేద్దామని చెప్తున్నారు సార్. అది అవ్వట్లేదు, ఇది వేయట్లేదు. ఇప్పుడు ఓకే సార్, వర్షాకాలంలో చాలా దారుణంగా ఉంటుంది. మీరు మళ్ళీ రేకులు వేయించి 4 రోజులకి ఆడ కుక్క పిల్లలు వండుకునేటట్టు అవి వద్దు. కుక్క పిల్లలే వండుకుంటాయి. మళ్ళీ ఇప్పుడు చాలా వరకు బస్ షెల్టర్లు ఉన్నాయి, అవి కడతారు. దాని తర్వాత యూజ్ కావాడా, ఎవడు తాగేసి ఇచ్చినట్టు పండుకుంటాడు, లేదు కుక్కలు వండుకుంటాయి. అట్లా కాదు, చూస్తానే పోయి కూర్చోవాలనిపించాలట. మీరు దాన్ని వాడుకలో పెట్టండి ఏదైనా కానీ. ఊరికి మన మీద చేసినామంటే ఐవాష్ కింద చేయొద్దండి. February 26 27.3% అడిగినారని చెప్తున్నారు. నెక్స్ట్ క్వార్టర్ February 26కి వస్తే అది 23.09కి వచ్చింది. March 26కి వస్తే 20.4కి వచ్చింది. ఇది 0 ఉంటే మనం బాగున్నట్టు. కంపారిటివ్ స్టేట్మెంట్ మీరు చెప్పండి, మీరు కంపారిటివ్ స్టేట్మెంట్ వేరే హాస్పిటల్కి చెప్పండి నాకు. వీఆర్ గోయింగ్ త్రూ అవర్ రికార్డ్స్, అదర్ ఏరియా హాస్పిటల్స్లో చెప్పండి నాకు. అది వద్దండి, మనం ఇప్పుడు ఇది మన ఏరియా హాస్పిటల్ కదా, నేను హిందూపూర్ ఏరియా హాస్పిటల్ది కూడా నాకు ఆన్లైన్లో ఉంటుంది, ఎంతసేపు తెప్పించవచ్చండి. మనం పనిచేయాల్సిన అవసరాలు కూడా తిరిగి దీన్ని తీసుకొస్తాం. ఆల్రెడీ వీ హ్యావ్ డెవలప్డ్ ద టెక్నాలజీ. మీకు హాస్పిటల్ కూడా వస్తుంది, అది ఇక మీకు ఎక్కడో చోట ఒక కౌంటర్ పెడతాము, వాడు వచ్చినవాడు వాడు గ్రీవెన్స్ చెప్పేసి వెళ్ళిపోతాడు. వాడి నెంబర్ వస్తుంది మాకు, వాడి గ్రీవెన్స్ వస్తుంది, దాని మీద యాక్ట్ చేస్తాం. దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్. నియర్ బై ఫ్యూచర్, అది మళ్ళీ ఎక్కువ దూరం ఏం లేదు. ఆల్రెడీ చెప్తున్నా మీకు, ఒక నెల లోపలే పైలట్ ప్రాజెక్ట్ కింద 20 వార్డులో జరుగుతుంది. ఒక సచివాలయాన్ని ఎన్నుకున్నాం, దాన్ని తీసుకున్నాం. ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఖచ్చితంగా ఒక నెల లోపల ఇంప్లిమెంట్ చేస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇది తీసుకొస్తాం. మాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే కరప్షన్ తగ్గల్లా, ప్రజలకు మర్యాద పెరగల, ప్రజలకు పనులు జరగల. ఇదే ఆలోచన, వేరేది కాదు. కాబట్టి లెట్ us గెట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. వచ్చే రోజుల్లో మనం అందరం కూడా ప్రిపేర్ కావాల్సింది తప్పదు. ఇంకా శానిటేషన్ గురించి ఎవ్రీథింగ్ జనరేట్ రిపోర్ట్ ద్వారానే మనకు ఫ్యూచర్లో మన శాలరీస్ అవ్వడం కానీ కాంట్రాక్ట్ డబ్బులు అవ్వడం కానీ జరుగుతూ ఉంది. వాటిదే కాకుండా ఈ కాన్స్టిట్యున్సీలో పైలట్ ప్రాజెక్ట్ కింద 20వ వార్డులో ఒకటి పెడుతున్నాం, పబ్లిక్ గ్రీవెన్స్. ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా ఇది చేయకపోయినా, పని జరగకపోయినా అక్కడ వాయిస్ మాట్లాడేస్తే మాకు ఒక యాప్లో ట్రాన్స్ఫర్ అయ్యేసి మెసేజ్లు వస్తాయి. దట్ వీఆర్ అడాప్టింగ్. మేము పైలట్ ప్రాజెక్ట్ కింద 20 వార్డులో పెడుతున్నాం. డౌన్ ద లైన్ వచ్చే 6 నెలల లోపల కాన్స్టిట్యున్సీ మొత్తం పెడతాను అడ్మినిస్ట్రేషన్.
వేరే కాన్స్టిట్యున్సీలో ఇక స్టేట్లో వస్తుందో రాదు కానీ ఈ కాన్స్టిట్యున్సీలో వస్తుంది 6 నెలల లోపల ఉంటుంది టోటల్గా. విత్ ద పబ్లిక్ కూడా మాకు పారామీటర్ అది, మిమ్మల్నే కాదు. 360 degrees we have been under surveillance as well as they are evaluating us. అన్ని యాంగిల్స్లో మనల్ని చూస్తున్నారు, 360 డిగ్రీల్లో చూస్తున్నారు. మీరు గతంలో మాదిరిగా అకౌంటబిలిటీ లేదు, పట్టించుకోలేదు అనుకుంటే పిచ్చోళ్ళమే మనం. థింగ్స్ ఆర్ చేంజింగ్, గవర్నెన్స్ ఈజ్ చేంజింగ్. వచ్చే రోజుల్లో ఏ వచ్చిన తర్వాత ఇంకా మారుతుంది. ఏ అడాప్టబిలిటీ తీసుకొచ్చినారంటే అడ్మినిస్ట్రేషన్లో థింగ్స్ విల్ బికమ్ మోర్ ట్రాన్స్పరెంట్, మోర్ అకౌంటబుల్. ఉంటాం లేకపోతే టర్మినేట్ చేస్తాం. ప్రజల కంటే ఎవరు ఎక్కువ కాదు మాకు, ఇది క్లారిటీగా చెప్తున్నాం. 15th వరకు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. ఈ మాట అనిపించదు నాకు. నేను ఇప్పుడు ఇదే చెప్పింది మా నాయకులకి. సర్వే రిపోర్ట్ చూపించి ఇది ఏంది ఇట్లుందండి అంటే ఎవడో వాడు డబ్బులు ఇచ్చి రాసుకొని పోయినాడు అంటాడు, నమ్మడు. ఏందిరా పొట్టు వచ్చిందంటే నాకే పొట్టు ఉంది, గ్యాస్ ట్రబుల్ అంటాడు. పొట్టు వచ్చిందని ఎవడు ఒప్పుకోడు. ఇంతే జీవితంలోనైనా దానికి బయటకు వచ్చి ఆలోచన చేయగలిగిన వాడు జీవితాన్ని చూడగలుగుతాడు, లేకపోతే మూర్ఖంగా బతకగలుగుతాడు. అంతే తేడా. రైట్, మరి కన్క్లూడ్ చేయండి. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్నే కాదు, మొత్తం అన్ని రకాల వ్యవస్థలపై కూడా ఇప్పుడు కరుడై అన్నది ఉన్నది, 3వ కన్నులాగా. అది కాకుండా నిన్న కూడా మన హానరబుల్ సీఎం సార్ అనౌన్స్మెంట్ చేశారు. అచీవర్స్, సూపర్ అచీవర్స్, లెర్నర్స్, పెర్ఫార్మెన్స్ 4 కేటగిరీలుగా ఎంప్లాయీస్ని విడదీసుకున్నారు. ఆయన ఈ యొక్క సిస్టంలో ఉండే ప్రతి తరుణై కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఈ కేటగిరీ వైజ్గా కూడా ఎంప్లాయీస్ యొక్క వివరాలు ఉంటాయి. సో నాకు రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ స్టాఫ్కి ఇక్కడ పబ్లిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళతో ఫ్రీగా మాట్లాడండి, ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడండి, మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. మీ సమస్య పరిష్కరిస్తారా లేదా సెకండ్ వన్. ఫస్ట్ వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ కావాలి, కనబడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఒంటరితనం అయిపోయారు. చాలామంది ఒంటరిగానే ఉన్నారు. ఎంతోమంది ఫ్యామిలీస్ మీరు గమనించినట్లయితే అందరూ ఉన్నా సరే ఎవరు లేనట్టుగానే ఉన్నారు. సో మీరు వాళ్ళకి ఒక మంచి దిక్చూసిలా కనబడండి. అట్లీస్ట్ నేను నీకున్నా అనే ఫీల్ అయినా వాళ్ళకి రావాలి. క్షణం ఒక హాస్పిటల్కి వెళ్తే నాకు పనులు వ్యక్తి నేను ప్రేమగా పరిగణించాను, ఒక జ్ఞాపకమైన వాళ్ళకి నిలిచేందుకు ప్రయత్నం చేయండి. నమస్తే, థ్యాంక్ యూ. ఇవ్వడం జరిగింది. కాకపోతే మన హెచ్డిఎస్ కమిటీలో చర్చించిన తర్వాత రద్దుకు ప్రతిపాదిస్తున్నామా లేదా అనేది మన కమిటీ నిర్ణయించాల్సి ఉంది. ఇది 1వ అంశం. 2వ అంశం వచ్చేసి శానిటేషన్ గురించి. శానిటేషన్ ఇప్పుడు కొత్తగా మన కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీకి రావడం జరిగింది డిసెంబర్ 23వ తేదీ నుంచి. అప్పటి నుంచి కొంచెం శానిటేషన్లో తగ్గుదల కనిపిస్తుంది హాస్పిటల్లో. అది కొన్నిసార్లు నేను అతను డైరెక్ట్ కాంట్రాక్టర్ గారికి విన్నవించడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా మాట్లాడినారు. వాళ్ళ ప్రతినిధి ఒకరు వచ్చున్నారు ఈరోజు, సార్తో కలవమని చెప్పాను. సో శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు వస్తూనే చెప్పారు ఈరోజు హాస్పిటల్ మంచి స్మెల్ వస్తాను, ఇలా ఎందుకు మెయింటైన్ చేయట్లేదు, రోజు ఫ్రెష్గా ఉంది, స్మెల్ కంటే ఫ్రెష్గా ఉంది. ఈ రకంగా రోజు ఎందుకు ఉండట్లేదు హాస్పిటల్ ఇలాగే మెయింటైన్ అంటే సార్ ఒక్క విషయమే కాదండి. మనకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మనకు వస్తున్న దాంట్లో ముఖ్యంగా మనకు వస్తున్న నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి, ఒకటి మందుల కొరత ఉందని, 2వది హాస్పిటల్ శుభ్రంగా లేదు. ఈ రెండింటి మీద మనకు చాలా నెగిటివ్ పాయింట్స్ వస్తున్నాయి కదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇందులో మనము మెరుగుపరచుకోగలిగేది ఏదైనా ఉందంటే శానిటేషన్కి సంబంధించిన మనకు 30 మంది ఉండాల్సిన చోట 18 మంది పనిచేస్తున్నారని 12 మంది అలర్ట్ చేయాల్సింది. నేను చాలాసార్లు వినవడం జరిగింది కాంట్రాక్టర్ గారికి, కానీ ఇంతవరకు మనుషులు అలర్ట్ చేయలేదు. ఇది 2వ అంశం. 3వ అంశం వచ్చేసి ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఆహారంలో కూడా నాణ్యత చాలా తక్కువగా ఉంది నేను చెప్పడం జరిగింది. ఆ ఆకుకూర ఏదైతే చాలా ఉడకకుండా వాసన వస్తుంది, నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. పప్పు కూడా చాలా నాశనంగా పెడుతున్నారు, దయచేసి ఇంప్రూవ్ చేయండి. ఇంకా 3వ అంశం వచ్చేసి ఐవీఆర్ఎస్ కాల్స్లో మనకు వచ్చిన దాంట్లో మందుల సరఫరా తక్కువగా ఉందని చాలా మంది పేషెంట్స్ చెప్తున్నారు. కానీ నిజానికి నేను సూపరింటెండెంట్గా మళ్ళీ 2వ సారి తీసుకున్నప్పటి నుంచి ఏ మందు కూడా కొరత లేకుండా, ఏ పేషెంట్ కూడా కనీసం సోది మందు కూడా బయట రాయకుండా, ఈవెన్ నీళ్ళు కూడా బయట రాయట్లేదు. అండ్ ఇంతకుముందు పేషెంట్స్కి ప్లాస్టర్లు వేసేవారు, వైట్ ప్లాస్టర్. కానీ ఇప్పుడు అందరికి ఈజీ థింగ్స్ అని ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా వేస్తారు, ఆ రకంగా వేయడం జరుగుతూ ఉంది. ప్రతి మందు కూడా బయట నుంచి లేని ప్రతి మందు కొనుక్కొని పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకు ఇంటర్ వైద్య సేవ కింద కావాల్సిన నిధులు ఉన్నాయి, ఇంటర్ వైద్య సేవలో పేషెంట్ కేర్ కోసం అని చెప్పేసి. సో మందుల కొరత అయితే లేదు ప్రస్తుతానికి. మరి అది ఎందుకు ఐవీఆర్ఎస్ కాస్ట్ వస్తుందని ఒకసారి మనం సమీక్ష చేసుకుంటాము. 4వ అంశం చాలా ముఖ్యమైనది. మనం ప్రస్తుతం ఓపీ మన బిల్డింగ్ ఇన్కంప్లీట్గా ఉండడం వల్ల, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోవడం వల్ల
ఆర్ఎంఓ క్వార్టర్స్ లో ఓపీ నిర్వహణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా తయారైపోయింది. అది పేషెంట్స్ ఓపీ ఇవ్వడం అక్కడే జరుగుతుంది, డాక్టర్స్ అక్కడే చూడాలి, మందులు అక్కడే ఇవ్వాలి, ఇంజక్షన్స్ అక్కడే వేయాలి, కట్లు అక్కడే కట్టాలి. అక్కడ చాలా కండిషన్ అయిపోతుంది. పేషెంట్లు గొడవ పడుతున్నారు, పేషెంట్లు డాక్టర్స్తో గొడవ పడుతున్నారు. కాబట్టి దాని ఒక చిన్న టెంపరీ సొల్యూషన్గా మన గతంలో ఎక్కడైతే ఓపీ బిల్డింగ్ కొట్టేసినాము సార్, అక్కడ ఒక షెడ్ వేద్దాం అనుకుంటున్నాను సార్. 30x30 సైజులో ఓపీసీ కౌంటర్, తర్వాత మందులు ఇచ్చే గది, ఓపీ పేషెంట్ కూర్చోడానికి పెట్టేసి ఆ ఆర్ఎంఓ క్వార్టర్స్ ఉన్న మొత్తం ఓపీ తీసుకొచ్చి ఈ ఎమర్జెన్సీ బ్లాక్లో, అంటే ఎమర్జెన్సీ కేసు ఇక్కడే ఉంటుంది, ఓపీ ఇక్కడే ఉంటుంది, డాక్టర్స్ ఇక్కడే ఉంటారు. సో డాక్టర్స్ అక్కడెక్కడ పోతున్నారనే అది కూడా లేకుండా షెడ్ ఎందుకు ఇంకా సార్, షెడ్ ఎందుకు వేయాలనుకున్నారు? పేషెంట్స్ కూర్చోడానికి సార్. అంటే పేషెంట్స్ చూడడానికి రూమ్స్ ఉన్నాయి సార్, బట్ పేషెంట్స్ వెయిట్ చేయడానికి, ఓపీ తీసుకున్నప్పుడు సదనంకి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కూడా మనకు ఆ షెడ్ వేస్తే కూర్చొని వీలుగా ఉంటుంది సార్. సో ఆ ప్రతిపాదన ఒకటి ప్రతిపాదిస్తున్నాను ఈరోజు, ముఖ్యమైన అంశం ఒకటి. అలాగే గతంలో చెప్పినట్టుగానే మన దగ్గర పనిచేస్తున్న 4 స్టాఫ్ నర్స్ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మేము డిఎంఈ గారికి, డైరెక్టర్ గారికి త్రూ DCHS మెయిల్స్ పెట్టాము, ఫోన్లు చేసాము, కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ప్రమాదం ఎందుకు ముంచుకొస్తుందంటే మనకున్న స్టాఫ్ నర్సులు భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సో మనకి 4 పోస్టులు వేకెన్సీ కూడా చూపించలేదు. ఇక్కడికి రావడానికి కొంతమంది విల్లింగ్గా ఉన్నా కూడా వేకెన్సీ లేకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు కోరుకోలేని పరిస్థితి వస్తాం. సో మనం కనీసం వాళ్ళని పంపించడమా లేదా దీన్ని వేకెన్సీ చేయడం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మదనపల్లిలో చేస్తున్నారా? అది ఫస్ట్ ఏం జరిగిందంటే సార్, మదనపల్లి మెడికల్ కాలేజ్ ప్రపోజ్ చేసినప్పుడు అందరూ స్టాఫర్స్ మదనపల్లి మెడికల్ కాలేజ్ వెళ్ళారు సార్. తర్వాత మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయినప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ కింద వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు వాళ్ళు కదిలి కోరుకున్నారు, వాళ్ళు కదిలికి రాలేదు. కానీ పోస్టులు మనకు ఆన్ పేపర్ ఫిల్అప్ కనబడుతుంది, బుక్ ఎంట్రీస్ ఉన్నాయి, ఉన్నాయి సార్. ఫిజికల్గా ఆన్ పేపర్ ఉన్నారు సార్. సో వాళ్ళు జీతాలు ఎట్లా ఇస్తున్నారు మరి? వాళ్ళే అక్కడ డిఎంఈ సైడ్ ఇస్తున్నారు మాకు సార్. అన్నా క్యాంటీన్ విషయంలో సైట్ని హాస్పిటల్ అలాట్ చేస్తే శాంక్షన్ ఇచ్చినారు ఇప్పుడు? చేస్తానికి ప్రొసీజర్ లేదు, ఆల్రెడీ ఇచ్చినారు ఇప్పుడు మళ్ళీ సార్. కానీ మన డైరెక్టర్స్ ఇక్కడ బోర్డులో తీర్మానం చేసి ఎటువైపు మనకు ఆ స్థలం ఇస్తున్నారో కనుక ఫైలింగ్ చేసి ఇక్కడి నుంచి కాపీ వెళ్ళకపోతే తమరు అన్నిసార్లు ఖర్చు చేసిన 40 లక్షలు మళ్ళీ వెనక్కి వేణు గారు మీరు వెళ్ళి ఏదో కొంత వేసాం సార్ ఒకసారి పాత ప్రాబ్లం ఏముంది డాక్టర్ గారు? సార్ యాక్చువల్గా అప్పుడు మేడం వీళ్ళగా వేసింది నామావేట గోడ అనుకుంటున్నారు సార్. కానీ అక్కడ రోడ్ వస్తుంది సార్ మనకి మెయిన్ బిల్డింగ్ మళ్ళీ అది డైరెక్ట్ రోడ్ వస్తుందని చెప్పి కాబట్టి ఇప్పుడు మన సైడ్ వేసుకుంటే సార్ హాస్పిటల్ కాంపౌండ్ హాస్పిటల్ ఉన్న చోట మనకు సఫిషియెంట్ స్థలం ఉంది సార్, నో ప్రాబ్లం. ఇప్పుడే మార్క్ చేసుకోండి, ఐ విల్ ఫార్వర్డ్ ద మనం చేసి తీర్మానం చేసి మాకేం స్థలం గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలోనే ఉంటుంది. మీకు మా ఆలోచన ఏమంటే ఇక్కడ అటెండెంట్స్ వస్తారు, అవును సార్, అవును సార్. వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ ఎట్ ద చీపెస్ట్ ప్రైస్ పెట్టాలనే ఉద్దేశానికి ఇక్కడ ప్రపోజ్ చేస్తాండి. మంచి సార్. పేషెంట్స్ కూడా 10 మండలాల నుంచి వస్తారు. మేము సెన్సస్ తీసుకున్నాం సార్. యావరేజ్గా 1000 నుంచి 1500 మంది వస్తున్నారు సార్ పేషెంట్లు, కానీ వాళ్ళతో వచ్చే అటెండెన్స్ కానీ నెలకు 45,000 మంది వస్తున్నారు సార్. మనం 1000 ఒక పూటకు 1000 మందికి భోజనం పెడితే కూడా ఇంకా కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంటుందని ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ దీనిపైన చేసాం. 1.5 year నుంచి మనం తీర్మానం చేయకపోవడం మూలంగా సెకండ్ స్పెల్లో కూడా మనం శాంక్షన్ చేసుకోలేదు. ఈరోజు తీర్మానం చేస్తారని ఇప్పుడు నేను 40 minutes రాశాను సార్. అది ఎంటైర్ క్యాంటీన్ కోసం క్వశ్చన్ ఎన్ని అడుగులు కావాలనేది అవి స్టాండర్డ్ ఫార్మాటే లేండి, వాళ్ళకి అన్ని చోట్ల ఒకటే సైజే ఉంటుంది, అది దాంట్లో డీవియేషన్స్ ఏమి ఉండదు. అప్పుడు చేసినట్టుగా కాపీ కూడా తీసి పంపిస్తాను. తీర్మానం చేయండి సైట్ మళ్ళీ ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళ పరిస్థితి ఏంది? కట్టుకుందాం సార్, టెంపరీ కాంపౌండ్ కట్టుకుందాం, జస్ట్ ప్రివెంట్ ఆల్ ది డర్టీ యాక్టివిటీస్. మీరు ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఈజ్ నాట్ ద స్కోప్ ఆఫ్ వర్క్, బిల్డింగ్ స్కోప్ ఆఫ్ వర్క్లో లేదు. ఇప్పుడు స్కోప్ ఆఫ్ వర్క్ లేనప్పుడు దాన్ని ఎస్టిమేషన్స్ వేయిస్తే మన హాస్పిటల్ దగ్గర డబ్బులు ఉంటే దాని నుంచి అయినా రైజ్ చేసైనా కట్టిద్దాం, లేదంటే వేరే ఏదో ఒకటి LADFలో నాకు వేరే వాళ్ళు ఇస్తా అన్నారు, దాంట్లో అయినా ఇప్పిస్తాను. మీరు నన్ను వాడడంలే, మీరు అసలు నన్ను మీరు నేను రాకుంటే చాలనుకుంటున్నారు. నన్ను మీరు లాంటి మీరు ఏం వర్క్ చేశారు చెప్పండి. 7 lakhs కాదు, అడ్వాన్స్ ఆపరేట్ చేస్తున్నాం. 150 beds ఉన్నాయి సార్. అది పెట్టుకొని మీరు 150 మందికి బెడ్షీట్ క్లీన్గా ఉండి ఐరన్ చేసినది పెడితే ఎవరైనా వద్దంటారా? మనకి కాకపోతే దాదాపు 25-30 lakhs మీరు ₹1 కోటి నేను ఇస్తానండి, మీకేం ప్రాబ్లము? మా హాస్పిటల్ బాగుండాలనుకుంటాను మేము. ₹1 కోటి నేను తెచ్చిస్తా అంటాను మీకు ఇంకా అంతకంటే ఏం చెప్పాలి నేను?
మీరు ఎంతసేపు వెనక్కు నడుస్తాం అనుకుంటున్నారు. లెట్ us హ్యావ్ సమ్ క్లియర్ పర్సెప్షన్ అండ్ కొద్దిగా యాంటిసిపేషన్ కరెక్ట్గా ఉండండి. మనం ఈరోజు చేసే ఏ పనైనా వచ్చే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రజలకు అందుబాటులోకి వచ్చేటివి యాంటిసిపేట్ చేసుకునే చేయాలి మనం. ఈరోజు జరిగేదానికి నాకు 140 బెడ్లు ఉన్నాయి దీనికి చాలనుకుంటే కాదు. వచ్చే డౌన్ ద లైన్ వచ్చే 10-15 సంవత్సరాల తర్వాత మీరు ఎవ్రీడే ఇది రీప్లేస్ చేయలేరు. మీరు ఓ 15 సంవత్సరాలకు ఫోర్కాస్ట్ చేసుకొని చేయాల్సింది ఇది. ఆ ఇన్యాంటిసిపేషన్ అనేది ఉండాలి మీకు. ఈరోజు 149 అంటే నియర్ బై ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years 300 అవుతుంది, 10 yearsకి 600 అవుతుంది. అది మీరు దాన్ని ఆలోచన చేసుకోవాలి. కానీ యూఆర్ గెట్టింగ్ కన్ఫైన్ టు ద ప్రెజెంట్ నెంబర్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా పబ్లిక్ పర్పస్కి ఉండేది మీకు ఫోర్కాస్టింగ్ కరెక్ట్గా ఉండాలి. అది రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, పార్క్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వచ్చే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన పాపులేషన్ ఏం పెరుగుతుంది, ప్రోరైటా బేసిస్లో నీడ్స్ ఏం పెరుగుతాయని ఆలోచన చేస్తేనే దాని రిజల్ట్ వస్తుంది. ఈరోజు మనం చేసినామంటే మీరు షెడ్ కూడా నాకు ఆ షెడ్ వేస్తామన్నారు. మీకు ఈ బిల్డింగ్ శాంక్షన్ 8-10 రోజులు అంటున్నారు కదా. 8-10 రోజులు శాంక్షన్ వస్తే టెండర్ ప్రాసెస్ పోవాల్సిందేనా మళ్ళీ? అది ఎవరు అంటే ఆయన ఎప్పుడు చేసి అప్పుడు చేయించుకోవాలి మనం. టర్మినేట్ చేయడానికి ఆయన చెయ్యడు. ఇది చంద్రన్న నోట్ చేసుకోండి. మనం ఈ బిల్డింగ్ నేను మాట్లాడతాను, ఇది కరెక్ట్ కాదు. ఆయన మన బిల్లులు రాలే, ఆయన బిల్లులు ఇప్పించినాం. బిల్లులు ఇప్పించిన తర్వాత కూడా ఆయన పని చేయకుండా అట్లే పెట్టుకుంటాం. ఏమనాలి ఊర్లో? ఈ గారు మీరు ఎగ్జిక్యూటివ్ లైన్ వాళ్ళండి, మాకు జవాబు చెప్తే అయిపోయింది. యువర్ రోల్ ఈజ్ ఓవర్. మాది అది కాదు. వీఆర్ ఆన్సరబుల్ అండ్ అకౌంటబుల్ టు ద పీపుల్. మమ్మల్ని బూతులు తిడతారు వాళ్ళు, చేతగాని వాళ్ళ కింద చూస్తారు మమ్మల్ని. వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం కావు. మీ రోల్ చాలా చిన్నగా ఉంటుంది, మా రోల్ అట్లా కాదు. మాకంటూ సర్కమ్స్టెన్సెస్ ఏం బౌండరీస్ ఏం లేవు. వీ కెన్ స్ట్రెచ్ టు ఎనీ లిమిట్. మమ్మల్ని పబ్లిక్ అట్లే ఆలోచన చేస్తారు, అట్లే అడుగుతారు కూడా మమ్మల్ని. మీరు దాన్ని చూసినప్పుడల్లా ప్రజలు ఏమనరు, కాంట్రాక్టర్ నన్ను, ఇంజనీర్ నన్ను, డాక్టర్ నన్ను, ఎమ్మెల్యేని తిడతారు. ఫస్ట్ తిట్టేది ఎమ్మెల్యేనే. వాస్తవమా కదా సార్? ఇన్ఛార్జ్ కాబట్టి ఫస్ట్ తిట్టేది ఎమ్మెల్యేనే. ఎవరు తిట్టరు వాళ్ళు. ఈజీ సాఫ్ట్ టార్గెట్, మేము ఈజీ కొట్టేసిపోతారు అంతే. కాబట్టి మాకున్న థ్రెట్ అది. మీరు అనుకున్నంత ఈజీగా లేదు ప్రజల ఆలోచన విధానం. మీరు ఈజీగా చెప్పేస్తారు. ఇది నోట్ చేయించుకోండి. నేను మాట్లాడతాను, ఈ లెవెల్లో మాట్లాడి దానిలో ఏదన్నా ఇది తీసుకొని ఎవరితో క్లోజ్ చేయించేద్దాం వర్క్. అది ఎంత వర్క్ ఉంది ఇంకా? 5 crores. ఆయన చేయలేండి, చేయడు. అందుకే అది నోట్ చేసుకోమంటాడు. మినిస్టర్ గారితో మాట్లాడాలా, పైకి కూడా ఎస్కలేట్ చేయాలా. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత వేస్ట్గా పడి సంవత్సరాలు ఎన్నేళ్ళు అయిందండి ఇప్పటికి? అది 7 years అయింది సార్. పునాది లాగేసి 7 years అయింది. 21 అగ్రిమెంట్ అయినా సార్. సార్ మంచి ఓపెన్ బిల్డింగ్ అవసరం డెమాలిష్ చేశారు సార్. అది కట్టినాక ఇది కూల్చినా బాగుంది. ఇప్పుడు షెడ్ ఎట్లా వేస్తున్నారు మీరు? సార్ 30 రోల్ ఏందనేది రోల్ క్లారిటీ అర్థం కావడం. నేను గతంలో కూడా చెప్పిన మీటింగ్కి వచ్చినప్పుడు, హాస్పిటల్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్స్ కానీ మెంబర్స్ కానీ అంటే వచ్చి బిస్కెట్లు తినేసి కాజు తినేసి పత్రం చేసే కాదు. మనకు బాధ్యత ఉంటుంది. మానిటర్ చేయాలి, మనం మంచి చెడు సజెస్ట్ చేయాలా, ప్రజల ఆలోచన ఏముంది తెలియజెప్పాలా, పబ్లిక్ పల్స్ క్యాచ్ చేయాలా అనేసి. పబ్లిక్ పల్స్ ఎట్లా గవర్నమెంటే చేస్తుంది. దాన్ని మనము ఇఫ్ యూ గో త్రూ ద రిపోర్ట్ మనకే తెలుస్తుంది ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పేసి. ల్యాప్సెస్ ఏందని ఇంకొక పారామీటర్లో కూడా ఇచ్చుంటారు వాళ్ళు, కరప్షన్ది కూడా. అది అక్కడ ఉన్నాం మనం, అది చెప్పరే మీరు. నేను ఇక్కడికి రాకపోవడానికి ప్రధాన కారణం అదే. నాకు సిగ్గై రావడంలే. నేను గట్టిగా చెప్పలేకపోతున్నా మంత్రి గారు, అంతా మా వాళ్ళే ఆడు ఉండేది. నేను పొద్దున్న లేసి మొఖాలు చూడల్లా. నేను అనలేను గట్టిగా, వాళ్ళని దండించలేను. దండిస్తే నొప్పి పడతారు. నాకు వ్యక్తిగతంగా ఏం కోపాలు ఉండవు వాళ్ళ మీద. నేను ఒక్కరిని బాగున్నా అంటే కాదు, నాయకుడు అనేవాడు కానీ ఎప్పుడు కూడా సిస్టాన్ని నడపగలిగినోడు లీడర్ అవుతాడు. సిస్టాన్ని మీరు చేసే ప్రతి పని కూడా నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది.
మీరు తప్పు చేస్తున్నారంటే ఐఎమ్ ద ఇన్కాంపిటెంట్. ఆ తప్పు నాదే. మీ సిస్టానికి నడిపే విధానంలో తప్పుదావన పోతున్నామంటే ద లీడర్ ఈజ్ ఇన్కాంపిటెంట్. సమస్య అక్కడే వస్తుండేది. ఇక్కడ రావాలంటే కొద్దిగా నొప్పిగా ఉంది నాకు. వాటర్ వైజ్ ఇచ్చారు సార్. ఇంప్రూవ్మెంట్ చూపిస్తామని వచ్చిన పేషెంట్స్కి మర్యాదపూర్వకంగా ట్రీట్మెంట్ చేసి ప్రభుత్వానికి, నియోజకవర్గానికి, ఎమ్మెల్యే గారికి మరియు మాకు మెంబర్స్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తాము. ఖచ్చితంగా అందరు హాస్పిటల్ తరఫున మీరు హామీ ఇస్తున్నాను సార్. మీరు చెప్పినట్టుగా ప్రతి నెల 5వ తేదీ ఫిక్స్డ్గా, ఆ రోజు వర్కింగ్ డే అయితే లేదా సండే అయితే 6వ తేదీన ప్రతి నెల ఫిక్స్డ్గా మీటింగ్ పెట్టుకొని ఏమేమి లోపాలు జరుగుతున్నాయి, పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవెన్స్ ఏమున్నాయి, రిప్రజెంటేటివ్ నుంచి వచ్చిన గ్రీవెన్స్ ఏమున్నాయి, అలాగే మీడియా తరఫున వచ్చిన గ్రీవెన్స్ ఏమి వచ్చినాయి, ఆ నెల రోజుల్లో ఎందుకు వచ్చినాయి, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలము, ఏ రకంగా నాణ్యమైన సేవలను అందించగలము, మనం ఏం చేయగలము, ఇవన్నీ ఖచ్చితంగా సమీక్ష చేసుకొని మీ వరకు తీసుకొచ్చి మీ సలహాలతో మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా హాస్పిటల్ రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో తీసుకోవడానికి మా శాశ్వతంగా పనిచేస్తాం సార్. మీరు అన్నట్టుగా మేము మిమ్మల్ని వాడుకోవట్లేదన్నారు సార్. ఖచ్చితంగా మాకు అవసరమైనప్పుడు మీ దగ్గరకు వస్తాము. మీ సలహాలు, సూచనలు, మీ సహకారం తప్పకుండా తీసుకుంటాం సార్. అలాగే గౌరవ సభ్యులు కూడా మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, రాత్రి కూడా ఫోన్ చేసినా కూడా వాళ్ళ సహాయ సహకారం మాకు అందిస్తున్నారు. ఏ విషయంలో అయినా సరే సలహాలు కావాలన్నా, ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కానీ అన్నింటిలో సహకారం అందిస్తున్నారు. వారిని ఇంకా మెరుగ్గా వారిని ఉపయోగించుకొని, వాళ్ళ సలహాలు కూడా తీసుకొని, వారిని మా స్టాఫ్లో వాళ్ళని కూడా మిళితం చేసి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు మీకు చూపిస్తామని ఈ సందర్భంగా మేము హామీస్తున్నాను సార్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సభ్యులు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను సార్.